ఇక్కడ నుండి పరమాత్మ భూవికార అధిష్టానంగా చెప్పబడుతున్నాడు. నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ, ఉర్వర్యాయ చ ఖల్యాయ చ. ఉర్వర్యాయ నమః. ఉర్వి అంటే భూమి. ఎలాంటి భూమి అంటే సకల సస్యములతో ప్రకాశించే భూమి. సస్య సంపన్నమైన భూమిని ఉర్వి అంటారు. కనుక ధాన్యాది రూపంగా అట్టి ఉర్వి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ, అటువంటి చైతన్యమునకు, ఈశ్వర చైతన్యమునకు నమస్కారము. ఖల్యాయ నమః. ఖల్యం అంటే ఈ ధాన్యాన్ని నూర్చేటటువంటి భూమి, కల్లం అంటాం మనం. ఆ కల్యంలో పశువుల్ని కట్టడానికి ఒక గుంజ పాత, అంటే పూర్వం ట్రాక్టర్ కళ్ళంలో నూర్చుతుంది. పూర్వం ఎద్దులు నూర్చేవి. ఆ ఎద్దులను నడిపించేవారు. వాటిని కట్టడానికి దాని మధ్యలో ఒక గుంజ పాతారు. పాతి ఓ 2 ఎద్దుల్ని దానికి కడతారు. దాని చుట్టూ, ఈ గుంజ చుట్టూ ఇలా గుండ్రంగా గానుగెద్దులాగా ఈ ఎద్దు తిరుగుతూ ఉంటుంది. అలా పశువుల్ని తన చుట్టూ త్రిప్పుకుంటూ మేము స్వతంత్రులమనేటటువంటి భావన కలిగించేవానికి నమస్కారము అన్నారు. అది ఆ పశువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ గుంజ చుట్టూ ఎంత చుట్టూ తిరగడానికి దానికి అవకాశాన్ని కల్పించారో అంత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లోపులు అలా తిరుగుతూ ఏం చేస్తుందంటే నేను స్వతంత్రను అనే భావాన్ని కలిగి ఉంటుంది. అది అంటే ఉర్వి అన్నారు కనుక ఖల్యము గురించి మాట్లాడారు. ఇదే కాకుండా ఒక పశువుని మనం పొలంలో కట్టేస్తాం. ఓ చింత చెట్టుకో కొబ్బరి చెట్టుకో కడతాం. దానికి 20 మీటర్లు తాడేదో పెడతాం. పెట్టిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి పచ్చగడ్డిని అది మేస్తూ ఉంటుంది. అది 15 మీటర్ లోపల తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ నేను స్వతంత్రను అనుకుంటుంది. అది అంచేత ఏం చేత అంటే ఇష్టం వచ్చినట్టు తిరగలుగుతాను, కావస్తే ఇంకో అడుగు వేస్తాను, అలాగనుకుంటాను. అలాగే ఈ కల్యమునందున్నటువంటి ఈ చుట్టూ తిరిగే పశువు ఉంది. ఇది ఆ రాట చుట్టుని ఆధారం చేసుకుని దానికి బంధింపబడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ నేను స్వతంత్రను అనే భావాన్ని కలిగి ఉంటుందయ్యా అన్నారు. ఇది జీవలక్షణం. సంపదని చేజిక్కించుకునేటటువంటి వ్యవస్థ. ఈ రెండు చైతన్యములు ఈశ్వర చైతన్యములు. ఇందులో సంపద వ్యవస్థలో ఈశ్వర చైతన్యమే ఉంటుంది. ఆ సంపదని ఇంటికి తెచ్చుకునే జీవ వ్యవస్థలో జీవ చైతన్యం ఉంటుంది. జీవ చైతన్యమునందు మిథ్యా లక్షణం, భ్రాంతి లక్షణం ఉంటుంది. కనుక పొలం పండడం అనేది పూర్తిగా ఈశ్వర చైతన్యము మీద ఆధారపడింది, దైవశక్తి మీద ఆధారపడింది. కళ్ళాన్ని నూర్చడం పురుష శక్తి. అది కనుక ఆ దైవశక్తి, ఈ పురుష శక్తి, ఈ రెండిటి సమాహార రూపంగా అన్నం పుడుతోంది. ఈ అన్నమే ఈశ్వర శక్తి అన్నారు. ఆ దైవశక్తి లేకపోతే ఈ పురుష శక్తి ఉండదు. పురుష శక్తి వలన పంట ఇంటికి వచ్చింది అని అనిపిస్తుంది,
పంట పండిందితే కానీ పురుషుడు నూర్చలేడుగా. అంచేత పంట దైవీ శక్తి. దాన్ని ఆ కారణమును కార్యముగా మార్చుకునేటటువంటి జీవుడు పురుషకారం చేత దాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడు. అది అన్నముగా అయ్యి ఈ ఉపాధికి శక్తిని కలగజేస్తోంది. అలా ఉపాధికి శక్తిని కలగజేసేటటువంటి ఆ స్వరూపం ఉంది, అది ఈశ్వర శక్తి అయ్యా అన్నారు. కనుక ఈ రెండిటి యందు 3 శక్తుల యొక్క విస్తరణ మాట్లాడబడింది అన్నారు. నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ. మళ్ళీ ఇక్కడే నిజానికి నిన్న అన్నాను కాదు, ఇక్కడిది అసలు నిజానికి అది. నమ శ్లోక్యాయ చ ఆవసాన్యాయ చ. ఇప్పుడు మంత్రం దీని వెనకాల చెప్పబడింది. శ్లోక్యాయ చ ఆవసాన్యాయ చ. నేను ఈ మంత్రం గురించి మనం వివరించుకోవడం అయింది. శ్లోకం అంటే వేదవాక్యమని, వేదవాక్యము యొక్క స్వరూపమైన పరమాత్మ యొక్క చైతన్యమని, అవసానం అంటే వేదాంతమని, అది జ్ఞానస్వరూపమై ఉంటుందని మనం ఆ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మంత్రాల తర్వాత ఆ మంత్రం చెప్పబడింది. నిజానికి ఎందుకు చెప్పబడింది అంటే ఉర్వర్యాయచ అనేది వేదస్వరూపం. అంచేత ఎంచేత సస్యస్వరూపం. ఈ సస్యస్వరూపం కొత్తగా వచ్చిన తర్వాతే ఆగ్రాయణిష్టి చేస్తారు. అది పురుషుడు ఇంటికి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసుకుని తర్వాత అన్నంగా భోంచేస్తాడు. అది కళ్యాయచ అన్న దగ్గర ఆ మాట చెప్పారు కనుక ఆవసాన్యాయచ అని ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఎంచేత కళ్యాయచ అన్న దగ్గర ఈ పశువు అనే మాటకి సృష్టిలో ఉన్న సర్వోపాధులను మనం పశువు అని పిలుచుకునే ఎద్దు దగ్గర నుంచి మన వరకును. చిత్రం ఏమిటంటే ఈ దున్నేవాడు కూడా, ఈ ఊడ్చేవాడు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది గుంద చుట్టూ తిరుగుతుంది, దాని వెనకాల వీడు తిరుగుతూ ఉంటాడు. అది అవసాన వ్యవస్థ. అందుకు అయితే ఈ తిరిగేటప్పుడు ఈ జీవుడికి ఒక జ్ఞానం ఉండాలి. చిన్న బ్లేడ్ పెట్టి కోసేయండి. ఏం జ్ఞానం ఉండాలి అంటే నేను స్వతంత్రుణ్ణి కాదు, దైవశక్తి ఈశ్వర చైతన్యము నన్ను నడిపిస్తోంది అనే జ్ఞానం ఉండాలి. ఉండకపోతే ఆ కళ్యంలో చుట్టూ తిరిగే పశువే తనువును. ఏం చేత అది స్వతంత్రని అనుకుంటోంది. దానికి నేను స్వతంత్రను కాను అని ఎప్పుడు తెలుస్తుంది అంటే 20 మీటర్లు కట్టాడు కదా, 21వ మీటర్లో గడ్డి కనపడితే ఇది తినడానికి ప్రయత్నం చేస్తే ఆ గడ్డి దాని నోటికి అందదు. అందకపోతే అప్పుడు నేను బంధింపబడ్డాను అనే జ్ఞానం దానికి కలుగుతుంది. ఇప్పుడు బంధ విముక్తి కలగాలి. దానికి బంధ విముక్తి పురుష సంస్కారమును బట్టి ఈశ్వర చైతన్యము వలన కలుగుతుంది. ఈ బంధ విముక్తి కలగడంలో 2 విధాలు. రైతు ఆ కట్టేసినటువంటి పశువుని ఆ చెట్టుకు వేసిన ముడి విప్పేశాడు. విప్పేస్తే ఇది ఇంకెంత దూరమైనా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంది అంటే నేను ఇప్పుడు పూర్తిగా స్వతంత్రురాలని అనుకుంది. కానీ చిత్రం ఏమిటంటే పాశం ఇంకా దాని మెడకే ఉంది. తన మెడకున్న పాశమును అది గ్రహించుకోలేక నేను స్వతంత్రను అనుకుంది.
అదే రైతు మెడలో ఉన్న ముడి విప్పాడు అనుకుందాం, తాడు చెట్టుకుంటుంది, మెడలో ఉన్న ముడి విప్పాడు, ఇప్పితే ఇప్పుడు అది స్వతంత్ర. వాడు అలా మెడలో ఉన్న ముడి విప్పబడినటువంటి జీవ చైతన్యం ఉందే, జీవస్వరూపము, అది జ్ఞాని. మిగతావి సంసార బంధములు. చెట్టు కట్టేసి ఉన్నటువంటి ఉండి నేను స్వతంత్రను అనుకున్న దగ్గర నుంచి చెట్టుముడి మాత్రమే విప్పబడి ఆశాపాశము కూడా తిరుగుతూ ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి వాడి వరకు కూడా అది అజ్ఞాన వ్యవస్థే. అయితే ఇందులో చిన్న భేదం ఏమిటంటే విప్పబడ్డాడు, విప్పబడలేదు, రెండు కారణం అంతే. అందుకని నమః కల్యాయ చ, నమ ఊర్వర్యాయ చ, నమః కల్యాయ చ అన్న తర్వాత నమః సుశ్లోకాయ చ, ఆవసన్యాయ చ అనే మంత్రం అందుకోసం చెప్పబడింది. అది వేదాంత స్వరూపమయ్యా, అది వేదస్వరూపము అని చెప్పబడింది. వేదస్వరూపం అని ఎందుకు చెప్పారంటే వేదమునందు ఏ కర్మ లక్షణం ఉంది, కర్మ చేత జీవుడు బంధింపబడుతూనే ఉంటాడు. ఈ కర్మను దాటాలి అన్నప్పుడు అవసాన వ్యవస్థను పొందాలి, అది వేదాంత వ్యవస్థ. అదిగో అది పొందినప్పుడు ఏదో జరుగుతుంది, పైన ఏదో జరుగుతుంది అక్కడ, ఎక్కడో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉందా. నమో వన్యాయ చ కక్ష్యాయ చ, వన్యాయ నమః. వన్యం అంటే అరణ్యంలో ఉండే వృక్షం, ఆ వృక్షస్వరూపమైన పరమాత్మకు నమస్కారము. కక్ష్యాయ నమః. కక్ష అంటే బోదెలు లేని చెట్లు, అంటే లతలు, తీగలు వేస్తాం కదా, దానికి బోధి ఉండదు, దానిలోంచి స్కంధము శాఖలు ఉండవు, అది కక్షం. ఈ స్వరూపమైన వానికి నమస్కారం. రెండు, ఇవి రెండు పృథివీమూర్తి అయినటువంటి ఈశ్వర చైతన్యము యొక్క అధిష్టాన భేదములను చెప్పినటువంటి మాట వాక్యములు. అడవి అప్రయత్న ఫలము. మనం ప్రయత్నం చేస్తే అడవులు పెరగవు, అడవుల్ని నాశనం చేయగలం తప్ప అడవుల్ని మనం పెంచలేము. అవి పెరగాలి. ఎప్పుడు పెరుగుతాయంటే వాటిని వాటిలాగే అట్టే పెడితే పెరుగుతాయి. ఆ వృక్షము తాను పుష్పించి తాను ఫలించి ఆ ముగ్గినటువంటి పండుని జారవిడుచుకుని అది భూమిలో కలిసిపోయి మళ్ళీ అది విత్తనమై మొలకెత్తే వ్యవస్థ ఆ వృక్షం కల్పించుకుంటుంది. మనం పిల్లల్ని కనినట్లే చెట్టు కూడా తన పిల్లని తను కంటుంది. మనం ఏం చేస్తున్నామంటే అలాగ దాన్ని చేయకుండా మనం ఆపరేషన్ చేయించుకున్నట్టుగానే దానికి కూడా ఆపరేషన్ చేస్తున్నాం. ఆపరేషన్ ఎలా చేస్తున్నాం అంటే ఆ ఫలాలన్నీ మనం తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి. ఆ ఫలాలన్నీ మనం కోసి తెచ్చుకుంటే ఏమైంది, వృక్షము తాను మళ్ళీ మొలకెత్తి జీవించేటటువంటి వ్యవస్థని పట్టుకుంది. ఇది కాకుండా ఆ వృక్షాల్ని నరికి కూడా మనం చేస్తున్నాం. అందువలన అరణ్యమును పాడు చేసేటటువంటి వ్యవస్థలో జీవుడి యొక్క రజోగుణ వ్యవస్థ ఉపయోగిస్తుందేమో తప్ప అరణ్యములను పెంచడం అనే వ్యవస్థలో జీవ సామర్థ్యం ఏమీ సరిపోదు. అది అందుకని అడవి మనకి అప్రయత్న ఫలం. అది
మనం ప్రయత్నించకుండగానే అడవి లభించింది. మనం ప్రయత్నించకుండగానే పర్వతములు లభించాయి. పర్వతాలను మనం ఏర్పాటు చేయగలమా? లేదు. అలాగే అరణ్యాలని, కక్ష అన్నాం కదా, లతలు, ఇవి ప్రయత్న ఫలము. ఓ పూలతీగ మనం తెచ్చుకుని దాన్ని వేసుకుని దాన్ని మనం ఎదిగేటట్టు చేసుకుని దాని అల్ప ప్రయోజనాన్ని మనం పొంది ఆనందించగలం. ఓ మల్లె తీగ వేసుకున్నాం, పూలు పూసింది, దానికి మనం ఆనందించాం. అక్కడ అల్ప ప్రయత్నమందు మన ప్రయత్నం ఉంది. కానీ అరణ్యం యొక్క ప్రయోజనం అలాంటిది కాదు, అది అల్పం కాదు. ఈ సృష్టి సుఖంగా ఉండడం కోసం మనం తినడానికి తిండి ఇచ్చి ఇవ్వడమే కాదు, ఇతర తిండ్లు దొరకడానికి కూడా వర్షాదులకు కారణమైనటువంటి వ్యవస్థ. అందుకని అది మహాఫలాన్ని అందించేటటువంటిది. కనుక మహాఫలాన్ని అందించేటటువంటి ఈ ప్రయత్నం ఉందే, ఇది దైవ ప్రయత్నం తప్ప మంది కాదు, పురుష అతీత ప్రయత్నం. ఈ లతలు పెంచుకోవడం ఇది పురుష ప్రయత్న రూపమైనటువంటి సంపద. ఈ రెండిట్లోనూ భేదం ఉందా అంటే భేదమేం లేదు, రెండూ కూడా ఈశ్వర చైతన్యములే. అది కానీ ప్రయోజనముల యొక్క సంకుచితత్వము, ఆధిక్యము ఉన్నాయి. జీవుడు ఈ ప్రయోజనముల యొక్క సంకోచ ఆధిక్యములను గ్రహించుకోవడము, ఇందులో ఈశ్వరాధీనమైందేదో తెలుసుకోవడము, పురుషాధీనమైందేదో తెలుసుకోవడము, ఈశ్వరాధీనమైన దాని యందు ఈశ్వర బుద్ధి కలిగి ఉండడము అనేది జీవుడు చేయవలసిన పనయ్యా. ఆ విధంగా ఈశ్వర చైతన్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంటున్నది మంత్రం. నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమశ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. శ్రవాయ నమః అనగా వినబడునది. శ్రూయత ఇది శ్రవః, వినబడేది. వినబడేది కనుక శబ్దము, ఆ శబ్దస్వరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కారం. శృతి అన్నామండి. శృతి అంటే మనం వెంటనే అర్థం ఏం చెబుతాము? వేదము అని చెబుతాం. కానీ సృష్టిలో సర్వశబ్దము శృతమే. క్లాసులో మాస్టర్ పాఠం చెబుతున్నారు, పాఠం ఏమిటి? అది శృతి. అందుకని నీకు కర్ణేంద్రియ జ్ఞానం ఉంటేనే అది నిన్ను చేరుతుంది. టెక్స్ట్ బుక్ చూసుకుంటానంటే అది తర్వాత విషయం, మొదటి విషయం కాదు. మొదటిది వినడం, తర్వాతది కనడం. అలాగే ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకుంటున్నది ఏమిటిది? శృతి వ్యవహారమేనా? ఇంకేదేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఇది శృతి వ్యవహారమేనా? కనుక శృతి కాని శబ్దస్వరూపమే లేదు. శబ్దం అంటే శృతే. మొట్టమొదట వినబడిన జ్ఞానరాశి సంబంధమైనది కనుక వేదమునందు శృతి అనే శబ్దమును నిర్ధారణము చేశాం. మనం ఇంట్లో బియ్యం అయిపోయాయి, ఇవాళ పట్టుకొస్తారా రేపు తెస్తారా అన్న మాట ఆవిడంది, మనం విన్నాం. ఇది కూడా శృతే. కానీ ఇది సాంసారికమైన అల్పమైన వాక్యం కనుక దీని యందు అంత జ్ఞాన వ్యవస్థ ఏం లేదు కనుక మనం దానితో సమానంగా దీన్ని చెప్పుకోం తప్ప ఈ సర్వజగత్తు శృతి వ్యవహారం మీదే నడుస్తున్నది. అది కనుక ఇప్పుడు పరమాత్మ ఈ శబ్దస్వరూపంలో ఉన్నాడు.
ఉన్నాడు కనుకనే విని ఆనందించడము, విని వృద్ధి చెందడము రెండూ జరుగుతున్నాయి. ప్రతిశ్రవాయ నమః శబ్దస్వరూపంగా ఉన్నాడు, ప్రతిధ్వని స్వరూపంగా కూడా ఉన్నాడు. ధ్వని స్వరూపంగా ఉన్నాడు, ప్రతిధ్వని స్వరూపంగా కూడా ఉన్నాడు. ధ్వని ప్రారంభావస్థ యందు మనం ఎలా పుడుతుందో శాస్త్రం మనకి దాని యొక్క 4 అవస్థల్ని మాట్లాడింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరా పశ్యంతి, పరాధ్వని అది ఎవరికీ వినపడదు, ఉత్పత్తి అవుతుంది. పశ్యంతి ధ్వని దాన్ని వినగలిగిన వాళ్ళకి వినపడుతుంది, అది యోగావస్థ. అది వాళ్ళు ఆ పశ్యంతి ధ్వనిని వినగలరు. మూడవది మధ్యమ. ఈ మధ్యమ ధ్వనిని ఎవడు చేస్తున్నాడో వాడు మాత్రమే వినగలడు. ఎవడు మాట్లాడుతున్నాడో వాడు మాత్రమే వినగలడు, ఎదుట వాడు వినలేడు. పక్కన ఎవరినైనా కూర్చోబెట్టుకుని మనకి ఇష్టం లేకపోతే ఆయన బోళ్ళు తిట్టుని మనం తిట్టుకోవచ్చు, చాలా స్పష్టంగా తిట్టుకోవచ్చు. ఈ తిట్టుకున్న తిట్లు మనకే వినపడతాయి. ఇంతకంటే ఉన్నతమైన వ్యవస్థ ఏమిటి అంటే జపం చేసుకోవడం. జపం మైకులో చేయకూడదు కదా, ఎవడిది వాడిది. అంచేత ఈ పెదవులు కదలడం మాత్రమే ఉండేటట్టు. పెదవులు కదలడం అనేది ఎందుకు చెప్పారంటే నోరు కంపు కొట్టకుండా ఉండడం కోసం. నోరు మూసుకుని కూర్చుంటే లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి గాలి నోటి నిండా ఆవరింపబడి ఉండి స్టాగ్నేషన్ అంటాం కదా. తలుపులన్నీ వేసేసాము, 4 రోజులు అయిపోయింది, వారం రోజులు తీయలేదు, అప్పుడు సడన్గా వచ్చి తలుపు తీసాము, ఇందులోంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఈ వాసన 10 నిమిషాల తర్వాత సర్దుకుంటుంది, అన్ని తలుపులు తీసాను. అలాగా పెదవులు మూసుకు కూర్చుంటే నోరు కంపు కొడుతుంది. అందుకని లోపల నుంచి వచ్చిన వాయువు బయటకు వెళ్ళిపోతూ ఉండాలి. అందుకని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి, నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలి. మాట యొక్క ప్రయోజనం అవతలవాడు వినపడమే కాదు, నీ ఆరోగ్యం కోసం కూడా. అందుకని జపము పెదవులు కదుపుతూ చెయ్యి అన్నారు. పెదవులు కదుపుతూ చేస్తున్న జపము మనకే వినపడుతుంది, ఎదరవాడికి వినపడుతుంది. అది మధ్యమావస్థ వాక్కు. ఎదరవారికి కూడా వినపడుతున్నది. ఎదరవారికి వినపడుతున్నది, తనకు వినపడుతోంది. నేను చెప్పే మాట నాకు వినపడుతోంది. ముందు నాకే వినపడి తర్వాత మీకు వినపడుతుంది. అసలు రహస్యం అది. నేను మాట్లాడిన మాట మొదట నాకు వినపడుతుంది, ఆ తర్వాత మిమ్మల్ని చేరుతుంది. ఈ చేరడానికి చలన వేగం ఎంత అంటే ఎంతో మీరు లెక్కేసుకోవాలి. అది దీనికి వైఖరి అని పేరు, ఈ వాక్కు. కనుక వాక్కు ఈ 4 వ్యవస్థల్లోంచి బయటకు వస్తున్నది అన్నాం. వైఖరికి ఇప్పుడు మధ్యమకి వైఖరి ప్రతిధ్వని. ఈ వైఖరికి ఆకాశము ప్రతిధ్వని. 6 బయల్లో కూర్చొని మనం ఓహో అంటే అక్కడి నుంచి కూడా ఓహో అనే మాట వస్తుంది. నిజానికి అక్కడ మైకు అది ఏం లేదని నాలాంటి సామాన్యమైన తెలుగు మాస్టర్ యొక్క ఉద్దేశ్యం. మైకులో ఏ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఉందో అది ఆకాశంలోనే ఉంది అనేది చదువుకున్న సైంటిస్టు అనే మాట. అందుకని
నీ వాక్యే సరిగ్గా మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది. మైక్ ఏం చేస్తోంది? అది స్వతంత్రంగా మాట్లాడుతుందండి. మాట్లాడితే ఇంక నేను ఉండను ఇక్కడ. అందుకని దాని ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే ఎలా కుదురుతుంది? నేను మాట్లాడింది ప్రతిధ్వని చేస్తోంది. కనుక ఈ వైఖరిని ప్రతిధ్వనింపచేసేటటువంటిది ఆకాశం. అందుకని ఇప్పుడు మధ్యమ ప్రతిధ్వని వైఖరి, వైఖరి ప్రతిధ్వని ఆకాశం. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఆ మాటనే మనం విన్నాం. చిత్రం ఏమిటంటే ఎన్ని విన్నా మనం వింటున్నాం. మన మధ్యమావస్థలో వాక్కుని మనం వైఖరిలోకి తెచ్చుకుని మళ్ళీ మనమే విన్నాం. వైఖరిలోంచి ఆకాశంలోకి పంపించి మళ్ళీ ఆ వాక్కును మనమే విన్నాం. ఈ వాక్కు ఒక్కొక్కప్పుడు దుఃఖపెడుతుంది, ఒక్కొక్కప్పుడు సుఖపెడుతుంది. అది నెహ్రూ గారు ఆయన గురించి రాసినటువంటి రాతల్లో ఒక మాట చెబుతా. వాళ్ళ అదేమిటి ప్రయాగ, అక్కడ కొండల దగ్గరికి వచ్చి పెద్దగా, అప్పుడు రాజీవ్ గాంధీ మనవడు చిన్నపిల్లాట, నా మనవడు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని పెద్దగా అరిచివట్ట. అరిస్తే మళ్ళీ అదే సౌండ్ వచ్చేది. వస్తే ఆకాశం కూడా ఒప్పుకుంది అని ఆనందించేవాట. ఇదో సరదా వ్యవస్థ. ఇప్పుడు తనన్నదే ఆకాశం అంది, తనన్నాననే విషయం మర్చిపోయి ఆకాశం అంటోంది అనుకున్నప్పుడు ఆనందం కలిగింది. అది ఆకాశము మనకి అనిష్టమైన వాక్యాన్ని పలుకుతుంది, అప్పుడు దుఃఖం వస్తుంది. ఈ అనిష్టమైన వాక్యం కూడా అది ఆకాశంది కాదు, నీదే. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ జీవావస్థలో పశ్యంతి వ్యవస్థలో నువ్వు అనుకుంటున్నటువంటి వాక్కు ఉందే, అది ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ నీకు వినపడింది ప్రతిశ్రవంగా. అప్పుడు దాన్ని ఆకాశవాణి అన్నారు. ఈ ఆకాశవాణి ఎవడికి వినపడుతుంది? ఎవడికి వినపడాలో వాడికి మాత్రమే వినపడుతుంది. ఎవడి పశ్యంతులోంచి వాక్కు బయటికి వెళ్ళిందో వాడికి మాత్రమే ప్రతిశ్రవమై వినపడుతుంది. ఈ పశ్యంతులోంచి బయటకు వచ్చిన వాక్కు వాడి తమో గుణ రూపంగా ఉంటే అది విని మళ్ళీ వాడే దుఃఖిస్తాడు. వాడి సత్వగుణ రూపంగా ఉంటే వాడు సంతోషిస్తాడు. ఆకాశవాణి రేడియో ఉంది. రేడియో విదిలిపెట్టినటువంటి స్టేషన్ విదిలిపెట్టిన వాక్కులు ఉన్నాయే, అవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వాటికి ప్రతిధ్వని లేదు. ప్రతిధ్వని కలగాలి అనుకున్నప్పుడు దాని ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెట్టుకుని దాన్ని ట్యూన్ చేసాం. చేస్తే ఈ ఆకాశంలో వెడుతుండేటటువంటి ధ్వనులు దీనికి సంబంధించినవి మాత్రం ఏమున్నాయో అవి తీసుకొచ్చి ఇందులో పెట్టి మనకు వినిపిస్తాం. కనుక ఆకాశవాణి వాక్కు ప్రతిశ్రవము. అలాగే తన నుండి బయలుదేరిన శబ్దము, తను వినిన శబ్దము, అది శ్రవము. ఈ ఆకాశవాణి స్వరూపమై సుఖపెట్టేటటువంటి వాడు, దుఃఖపెట్టేవాడు ఆయన స్వరూపం ఈశ్వర స్వరూపమయ్యా అన్నారు. అక్కడ కంసాదుల యందు దుఃఖ రూపమైన వాడు. ఉదాహరణ అది. కంసుడికి ఆకాశవాణి పలికింది. ఆ పలికినప్పుడు ఏమైంది?
ఈ పిల్ల సంతానం 8వ సంతానం నిన్ను చంపుతుందిరా అని వినపడింది. ఎవరికి వినపడింది? వాడు ఒక్కడికే వినపడింది. అది ఆ వ్యవస్థలో ఉన్నవాడు ఎవడైనా ఉంటే వాడికి కూడా వినపడుతుంది. రేడియో ఆన్ చేసినప్పుడు ఈ రేడియో పక్కన కూర్చుని ఉంటే వాళ్ళకు కూడా వినపడుతుంది. అది ఇక్కడ రేడియో ఆన్ చేసుకున్నప్పుడు వాడు దానవాయిపేటలో ఉంటే ఇది వినపడుతుంది, ఇక్కడ పెట్టుకున్న వాడికే వినపడుతుంది. అంచేత ఆ అవస్థలో అంతకంటే పైగా ఉన్నటువంటి వాళ్ళు కనుక దేవకీ వసుదేవులకు కూడా వినపడుతుంది. ఇది ఇప్పుడు ఈ కంసుడికి ఆ వాక్కు దుఃఖకారకమైంది. వాడికి ఆ జీవుడికి దుఃఖాన్ని కల్పించాడు ఈశ్వరుడు. ఎలాగా? వాక్కు ద్వారా. ఏమీ చేయలేదు, ఒక మాట మాట్లాడాడు. ఈ మాట వలన వాడికి దుఃఖం కలిగింది. ఆ దుఃఖం ఎంతవరకు ఉంది? చచ్చిపోయే వరకు ఉంది. అది చచ్చిపోయే వరకు ఆ దుఃఖమే ఉంది వాడు. కనుక ఆ విధంగా ఈ స్వరూపము దుఃఖమును కలిగించేటటువంటిది, సుఖమును కలిగించేటటువంటిది. ఇలాంటి స్వరూపము, సుఖమును కలిగించే స్వరూపము జ్ఞాన వ్యవస్థ ఎందు. ఎక్కడ? దక్షిణామూర్తి వ్యవస్థ. దక్షిణామూర్తి స్వరూపమైన ఈశ్వర చైతన్యము కూర్చునుంది. ఆ స్వరూపము ముందు కూర్చుని సంశయములు తీర్చుకోవడం కోసము జీవ చైతన్యమైన సత్వజీవ చైతన్యమైనటువంటి ఉపాధులు కూర్చునున్నాయి. ఈ స్వరూపము మాట్లాడలేదనే మాటకు అర్థం ఏమిటంటే వైఖరి మధ్యములలో లేదు. ఆ వాక్కు పశ్యంతిలోంచి ఉంది. పశ్యంతిలో ఉన్న వాక్కు అవతల వాడికి పశ్యంతిలోకి వెళ్ళింది. వాడికి సంశయ విచ్ఛేదం కలిగి ఆనందం కలిగి, కనుక ఆ విధంగా సుఖపెట్టే స్వరూపము. కనుక నమశ్రవాయ చ ప్రశ్రవాయ చ. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు అనుభవించేటప్పుడు జీవ సంస్కారాన్ని జీవుడు తెలుసుకోవాలి. రామచంద్ర నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు దశరథుడు. అని దశరథుడు బోల్డ్ ఆనందాన్ని పొందాడు. రాముడు ఎలా పిలిస్తే బయలుదేరి వచ్చాడో ఆ మాట అన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత నీకు పట్టాభిషేకం చెయ్యటం లేదు, నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అని వాళ్ళ అమ్మ చాలా కష్టంతో చెప్పింది. కష్టం అనే మాటకి అవతల వాడికి దుఃఖం కలుగుతోందని కాదు, చెబితే ఏం చేస్తాడో ఏమిటో అని భయాదులతోటి చెప్పింది. నేను వెళ్ళను అంటే ఏం చేస్తాడు? అది అందుకని వింటాడో వినడో అనే దుఃఖంతో ఆవిడ కూడా దుఃఖంతో మాట్లాడింది మరి అని చెప్పింది. ఇలా చెప్పినప్పుడు కూడా రాముడు ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కనుక ఆ ఈశ్వర చైతన్యమును ఈ జీవ చైతన్య రూపమైన వాక్కు చెలింప చెయ్యలేదు. అది జీవ చైతన్యము తన సంస్కారాన్ని బట్టి తను చెలించిపోతూ ఉంటుంది. అది చేస్తానని ఆనందించినవాడు, చెయ్యలేక ఏడ్చినవాడు దశరథుడే. ఆనందము ఏడుపు ఏదీ లేనివాడు ఆ ఈశ్వరుడు. కనుక ఇదిగో జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము యొక్క స్రవ వ్యవస్థ ఇలా ఉంటుంది. దీన్ని అనుసరించే వాడి సుఖ దుఃఖములు పుడుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు శృతి కారణంగా పుడతాయి మొదట, తర్వాత మిగతా ఇంద్రియములకు వ్యాపిస్తాయి.
ఆ కారణంగా ఇక్కడ ఆ స్వరూపాన్ని గురించి మాట్లాడి ఇక పైన ఇంకొక ప్రకరణాన్ని మాట్లాడుతోంది. ఈ ప్రకరణం ఏమిటంటే ధర్మయుద్ధ స్వరూపుడైన పరమాత్మ ఎలా ఉంటాడో తెలియచేసే మంత్రాలు ఈ పైన చెప్పబడుతున్నాయి. ఈ వాక్కు వ్యవహారం చెప్పారు కదా, ఇప్పుడు యుద్ధ వ్యవస్థ ఎందుకు అంటే అసలు మనకు జరిగింది యుద్ధమే లోపల కదూ. దశరథుడు ఆనందపడిపోయి తమ కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నానని ఆనందం పొందినప్పుడు జరిగింది ఏమిటి? ఆ జీవ వ్యవస్థలో యుద్ధమే జరిగింది. అది ఆ యుద్ధం వల్ల ఆనందించి అలసిపోయాడు. కోర్టులో నెగ్గినవాడు అలసిపోతాడు, ఓడిపోయినవాడు అలసిపోతాడు కదూ. అందుకని ఈ జీవస్వరూపంలో యుద్ధమే జరుగుతోంది. ఈ యుద్ధము సంకల్ప రూపములైన కామనల రూపమైన అధర్మ యుద్ధం జరుగుతోంది, జ్ఞాన ప్రతీక్ష రూపమైన ధర్మయుద్ధము జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా శబ్దస్వరూపము కారణము. అందుచేత యుద్ధం అంటే ఏదో వేరే యుద్ధం గురించి మాట్లాడుతున్నారని అనుకోవద్దు, చెప్పేది వేరే యుద్ధంగానే ఉంటుంది. ఉపాధి కల్పనా రూపమైన యుద్ధం ఎలా ఉంటుందో అది చెబుతుంది, జీవకల్పనా రూపమైన యుద్ధం ఏముంటుందో అది చెబుతుంది, ఈశ్వర చైతన్య రూపమైన యుద్ధం ఏముంటుందో అది చెబుతుంది. కనుక అలాగా యుద్ధ ప్రారంభమైనటువంటి వ్యవస్థని ఈ మంత్రములు తెలియజేస్తాయ్యా. అందుకని శ్రవం అంటే యుద్ధ ప్రారంభానికి ముందు సర్వసైన్యాధ్యక్షుడు చేసే శంఖధ్వని అన్నారు. మరి ఈ మంత్రంలోంచి ఆ మంత్రంలోకి వెళ్ళాలిగా. మంత్రములన్నీ అనుసంధాన వ్యవస్థలో ఉన్నవే తప్ప దేనికి అది మాత్రము కావు. అది అందుకని ఇప్పుడు ఏమన్నారు? శ్రవం అంటే యుద్ధం ప్రారంభానికి ముందు ఇంకా మనం యుద్ధం ప్రారంభం చేయొచ్చు అని వీరులకు ఒక హెచ్చరిక రూపంగా సర్వసైన్యాధ్యక్షుడు శంఖాన్ని పూరిస్తాడు. ఆ శంఖమునకు అవతల శత్రుపక్షంలో ఉన్న సర్వసైన్యాధ్యక్షుడు మీరు కూడా సిద్ధపడిపోండి అని ఆయన ప్రతిశంఖధ్వని చేస్తాడు. ఇది శ్రవము, అది ప్రతిశ్రవం. ఇప్పుడు ప్రకరణం, ఈ మంత్రం ఎదర ప్రకరణంలోకే అన్వయిస్తోందా లేదా అంటే ఈ మంత్రము తర్వాత మంత్రంలోకే వెళుతుంది. నమ ఆసుషేణాయ చ ఆసురథాయ చ. ఆసుషేణాయ నమః, శీఘ్రముగా నడిచే సేనలు కలవాడు, అటువంటి వానికి నమస్కారము. ఆసురథాయ నమః, శీఘ్రంగా వెళ్ళే రథం కలవాడు, అటువంటి వానికి నమస్కారము. పెద్దలు ఇద్దరు భాష్యం అలాగే చెప్పారు. ఎంతవరకు వాక్యాన్ని చెప్పాలో అంతవరకు అలా చెప్పారు. ఇక్కడ చెప్పబడుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఉపాధిలో ఉండి పురుష వ్యవస్థలో, జీవ వ్యవస్థలో ఉన్నటువంటి రక్షణ బాధ్యతను వహించవలసిన క్షత్రియమూర్తులు చెప్పబడుతున్నారు. ఇప్పుడు ఈశ్వర వ్యవస్థని క్షత్రియమూర్తులైనటువంటి ఈశ్వర వ్యవస్థకి నమస్కారము. ఇంతకుముందు ఎంత పంచభూత వ్యవస్థ దగ్గర నుంచి అష్టమూర్తి వ్యవస్థ దగ్గర నుంచి బయలుదేరి జ్ఞాన వ్యవస్థ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు రక్షణ వ్యవస్థ, సృష్టి స్థితి పాలకుడైనటువంటి రక్షణ వ్యవస్థ కారకుడైనటువంటి క్షత్రియ వ్యవస్థ దగ్గరికి వస్తాడు. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క యందు ఉంది సృష్టి భారం. అలా ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు నడుస్తున్నారు. గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అన్నాం.
ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే గోవుల కొరకు బ్రాహ్మణుల కొరకు శుభము కలుగుగాక అని అర్థం. ఇందులో కొంతమంది ఏమన్నారంటే ముందు గోవుని చెప్పారు, తర్వాత బ్రాహ్మణుడిని చెప్పారు కనుక బ్రాహ్మణుడి కంటే గోవు చాలా ఉన్నతమైనది అన్నారు. ఈ మధ్యలో వారు భాష్యకర్తలు కాదు, అది ఈ మధ్యలో ఉపన్యాసాలు చెబుతున్నవారు అలాంటి మాట ఒకటి అన్నారు. ముందు గోవును చెప్పారు, తర్వాత బ్రాహ్మణుడిని చెప్పారు కనుక ఈ గోవు వల్లనే బ్రాహ్మణుడు కార్యములు నిర్వహించగలుగుతున్నాడు. అందుకని ఆ బ్రాహ్మణుడి కంటే గోవు చాలా పవిత్రమైంది. ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవచ్చు, బ్రాహ్మణుడి కంటే గోవు పవిత్రమైంది అంటే ఈ మాట మన దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగినప్పుడు గోవు చాలా పవిత్రమైనది బ్రాహ్మణుడి కంటే, మనుష్యుని కంటే, మనుష్యుల్లో బ్రాహ్మణులు ఉత్తములు అనే మాట ఒకటి ఉంది కదా, ఆ మాటకు వ్యవస్థ ఏమిటో తర్వాత ఆలోచిద్దాం, అసలు అంతవరకు ఉందాం. ఇప్పుడు మనుష్యుల కంటే గోవు చాలా ఉత్తమమైనది, బ్రాహ్మణుల కంటే కూడా ఉత్తమమైనది. ఇది మనం సిద్ధాంతం చేసిన తర్వాత ఎప్పుడో అప్పుడు మనం ఈ శరీరాన్ని విడిచిపెడతాం కదా, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరాన్ని పెడతాం కదా, అప్పుడు మనం ఆవుగా పుట్టడానికి ఇష్టపడతామా, మనిషిగా పుట్టడానికి ఇష్టపడతామా? ఓ ప్రశ్న వేయండి. ఇప్పుడు ఏది ఉన్నతమైందో అర్థమవుతుందా? ముందు చెప్పారు కనుక అది గొప్పది, వెనకాల చెప్పారు కనుక ఇది గొప్పది అవ్వదు. ముందు ఆ మాట అనడానికి వేరే శాస్త్ర కారణం ఉంటుంది. శాస్త్ర మర్యాద తెలియకపోతే ఇలాంటి వ్యవస్థ ఒకటి ఏర్పడుతుంది. అక్కడ శాస్త్ర మర్యాద ఏమిటంటే తక్కువ అక్షరాలు కలిగినది ముందు అనాలి, ఎక్కువ అక్షరాలు కలిగిన మాటని తర్వాత అనాలి. అది అందుకని సామాన్యంగా భార్యాభర్తల పేర్లు చెప్పేప్పుడు ఆడవాళ్ళ పేరు ముందు వస్తుంది, మగాడి పేరు వెనకాల వస్తుంది. భార్యాభర్త అన్న శబ్దం దగ్గరే వచ్చింది కదా, భర్తలు భార్యలు అని ఎవడైనా అంటే వీడిదో కొంచెం తలకిందులుగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కూడా. భార్యాభర్తలు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరుడు, అలాగే మన ఇంట్లో ఆడవాళ్ళును. మన పేరు కొంచెం పెద్దది ఉంటుంది, వాళ్ళ పేరు మనకంటే కొంచెం అక్షరాలు తక్కువగా ఉంటాయి, వాళ్ళ పేరు ముందు ఉంటుంది, మన పేరు తర్వాత. అంచేత తక్కువ అక్షరాలు కలిగిన దాన్ని ముందు ఉచ్చరించి ఎక్కువ అక్షరాలను తర్వాత ఉచ్చరిస్తే అది శృతికి వినడానికి యోగ్యంగా ఉంటుంది. అలాంటి స్థితుల్లోనే ఒక్కొక్కప్పుడు మగవాడి పేరు ముందు రావచ్చు. శివపార్వతులు అన్నాం. ఇప్పుడు ముందు ఎవరిని చెప్పాం? శివుని భర్తని చెప్పాం. ఇక్కడ భర్తను ముందు ఎందుకు చెప్పారు అంటే భర్త కదా అని చెప్పలేదు, శబ్దంలో ఉండేటటువంటి అక్షరముల యొక్క ఆధిక్య న్యూనత్వములను బట్టి, అల్పత్వములను బట్టి చెప్పాం. ఇక్కడ శివశబ్దంలో 2 అక్షరాలు ఉన్నాయి, పార్వతి అనే శబ్దంలో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి. అందుకని శివశబ్దాన్ని ముందు చెప్పి పార్వతి అనే శబ్దాన్ని తర్వాత చెప్పాం. ఇప్పుడు గోబ్రాహ్మణేభ్య అన్న దగ్గర ఏమైంది? బ్రాహ్మణ గోభ్య అంటే కుదరదు, శృతివాక్యం అలాగా, అందుకని అలా అంటాం.
అన్నంత మాత్రంలో ముందుంది కదా అని అది అవ్వదు. పశువు పశువే. బుద్ధి చైతన్యం కలిగిన జీవుడు బుద్ధి చైతన్యం కలిగిన జీవుడే. ఈ రెండు ఎప్పుడూ ఒక్కటే. అందుకని ఆవే కాదయ్యా గేది కూడాను అని వేదం అంది కదా. మరి అక్కడ అందుకని పశువు పశువే, అది ఒక వ్యవస్థ. రెండవ వ్యవస్థలో ఏం చెబుతుంటే గో బ్రాహ్మణ అని ఇద్దరినే ఎందుకు చెప్పారండి? అక్కడ శృతి ఇంకో చోట మహిషం అని చెప్పింది కదా, అలాగే ఎందుకు చెప్పకూడదు అంటే ఈ రెండిట్లోనూ ఒకటి ఎకానమీ, రెండవది విజడమ్. దేశము బాగుపడాలి అంటే ఎకానమీ బాగుపడాలి, విజడమ్ బాగుండాలి, నాలెడ్జ్ బాగుండాలి. బ్రాహ్మణులు నాలెడ్జ్కి సింబల్ అంతే. చదువుకొని బ్రాహ్మడు, అడ్డగాడిదలా తిరిగే బ్రాహ్మడు ఈ మాటకు అర్థం కాడు. అంచేత జ్ఞాని అయినవాడు, ధనము అయినటువంటి ఎకానమీ బాగుండాలి, నాలెడ్జ్ బాగుండాలి, దేశానికి విజడం బాగుండాలి. ఈ రెండు బాగుంటే దేశం బాగుంటుంది. అంచేత ఇవి రెండు బాగుండుగా కానీ దాని అర్థం. అక్కడ గోవు అని ఎందుకన్నారు అంటే ఒకప్పుడు గోవే ఈ దేశమునికి ఎకానమీ, ఫైనాన్స్. ఎన్ని గోవులుంటే అంత సంపద ఉన్నట్టు లెక్క. నిన్న మొన్న కాకతీయ సామ్రాజ్యం వరకు అదే వ్యవస్థ. ఒక రకంగా ఆలోచిస్తే ఇవాళ కూడా అదే వ్యవస్థ. గోవు కాకపోతే గేదెలు అనుకోండి, మేకలు అనుకోండి, ఏదైనా సరే, ఎద్దులు, దున్నపోతులు, ఏదైనా సరే అదే ఎకానమీ. అది అలాగా. అది ఇలాంటిది స్కాలర్. బ్రాహ్మణో నహంతవ్య అని అంది శృతి. దాని అర్థం ఏమిటి అంటే స్కాలర్కి ఉరిశిక్ష వేయకూడదు, వాడు ఎంత తప్పు చేసినా సరే. మరి ఏం చేయాలి? పూర్వకాలం అయితే దేశ బహిష్కరణ శిక్ష ఉండేది, ఇప్పుడు అది కుదరదు. అంచేత వాడి జీవితాంతం జైల్లో పెట్టు. జైల్లో పెట్టి వాడు స్కాలర్ కనుక వాడి స్కాలర్షిప్ మీద వాడు మన దేశానికి ఉపయోగించే వ్యవస్థ ఒకటి నువ్వు జైల్లో వాడికి కల్పించు. గాంధీ గారు జైల్లో కూర్చొని భగవద్గీత రాశాడు. అది ఆ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఏదో టైం చూసి గాంధీ గారిని చంపేసి ఒక షూట్ చేసి ఉంటే ఏమయ్యేది? చేయలేదు, చెయ్యరు. అది రాజనీతి కాదు, అది చెయ్యరు అలా. అందుకని ఎంచేత అంటే ఒక స్కాలర్ని ఉరితీసిన తర్వాత మళ్ళీ అలాంటి స్కాలర్ని తయారు చేయడానికి కొన్ని దశాబ్దాలు ప్రయత్నం చేయాలి. చేస్తే పుడతాడో పుట్టడో తెలియదు. ఓ ఐన్స్టీన్ను న్యూటన్ని ఉరితీస్తే మళ్ళీ అలాంటి వాడు ఎవరైనా పుడతాడండి అప్పుడైనా? ఓ శంకరులను ఉరితీశారు అనుకోండి, పుడతాడా మళ్ళీ శంకరుడు? వాడిని అట్టే పెట్టుకో, వాడిని అట్టే పెట్టుకో. నీ దేశంలో ఉండకూడదు అంటే ఇంకో దేశానికి తరివేయి, అక్కడ ఉపయోగిస్తాడు. అది అందుకని గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఈ గోబ్రాహ్మణుల మధ్యలో ఈ ఇద్దరిని రక్షించవలసిన వాడు క్షత్రియుడు. మరి క్షత్రియుడి గురించి చెప్పక్కర్లేదంటే చెప్పేశారు. బిట్వీన్ లైన్స్
మనం చదువుతూ ఉండాలి అన్నమే. అదిగో గో బ్రాహ్మణ అన్న బిట్వీన్ లైన్స్లో క్షత్రియుడు ఉన్నాడు. గోవుల్ని రక్షించుకోవలసిన వాడు, బ్రాహ్మణులను రక్షించుకోవలసిన వాడు. కనుక ఈ జగత్తు అదిగో ఆ వ్యవస్థలో నడుస్తోంది. కనుక అలాంటి నడిచే వ్యవస్థలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్య ఒక యుద్ధము. కొంపలోనూ అంతే. కొంపలో సమస్య యుద్ధం కాదు, యుద్ధమే. అన్ని శాస్త్రాల కంటే వేదాంతం చాలా గొప్పది అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే మిగతా శాస్త్రాల యొక్క ఆంతర్యం గ్రహిస్తే తెలుస్తుంది. గణిత శాస్త్రం ఉంది. గణిత శాస్త్రం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అన్నీ గొడవలే. గణిత శాస్త్రం అంతా సంసారం. అది అంత న్యూసెన్స్ ఇంకెక్కడా ఉండదు. ఏ న్యూసెన్స్? సంసారంలో. సంసారం న్యూసెన్స్ అని ఎవరికి అనిపిస్తుంది? జ్ఞాని అయిన వాడికి. సంసారంలోనే ఉన్నటువంటి వాడికి అది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ బాగుంది అనుకుంటూ ఉంటాడు. ఆ శాస్త్రం అలాంటిదే. అది కూడా ఏం చేత సంసారంలో ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ అందులో ఉన్నాయి. సంసారంలో కూడబెట్టుకోవడం ఉంది, సంసారంలో ఖర్చు చేయడం ఉంది, సంసారంలో వడ్డీకి ఇచ్చుకుని వృద్ధి చేసుకోవడం ఉంది, దెబ్బలాడి ఎదరవాడి దగ్గర కలుపుకోవడం ఉంది. ఇవన్నీ ఉన్నాయా? ఇవే వాటి ప్రతీకలుగా, సింబల్గా మీరు ఉపయోగించుకునేటటువంటి గణిత శాస్త్రం యొక్క వ్యవస్థ. ఓ ప్లస్, ఓ ఇంటూ, ఓ మైనస్, ఓ స్క్వేర్ రూట్, ఓ డివైడెడ్ బై. ఏం చేస్తా ఇవన్నీ? నీ సంసారాన్ని చూద్దాం. వేదాంతం ఇది చెప్పదు. అది ఎక్కడ విడిపోతోంది అంటే ఈ స్థితి దగ్గర వేదాంతము మిగతా శాస్త్రములతోటి విడుతోంది. అంతవరకు ఆ శాస్త్రంతో మిగతా శాస్త్రాలకి సంబంధం ఉంది. మిగతా అన్ని శాస్త్రాలకి గణిత శాస్త్రంతో సంబంధం ఉంది, వ్యాకరణ శాస్త్రంతో సహా. గణిత శాస్త్ర సంబంధం ఉంది దానికి. వేదాంత శాస్త్రం దగ్గర లేదు. ఏం చేద్దంటే అది సంసారం వద్దని చెప్పేటటువంటి శాస్త్రం కనుక. ఇప్పుడు యుద్ధాలు ఈ సంసార వ్యవస్థలో నడుస్తున్నాయి, జీవ వ్యవస్థలో నడుస్తున్నాయి, సృష్టి వ్యవస్థలో నడుస్తున్నాయి. అలాగా బ్రహ్మాండమునందు ఈశ్వర వ్యవస్థలో నడుస్తున్నాయి. కనుక ఇప్పుడు వేదాంత విషయాన్ని మాట్లాడి ఆవసాన్యాయచ అని మాట్లాడిన తర్వాత నమ ఆసుషేణాయచ ఆసురథాయచ అని మాట్లాడవలసిన అవసరం వచ్చిందయా అన్నారు. కనుక ఈ కల్పనా జగత్తులో సర్వవ్యాపక లక్షణం కలిగినటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఆసుషేణములు, గబగబా నడిచే సైన్యం అన్నారు కదా. గబగబగా నడిచే సైన్యం ఏమిటి అంటే ఈ జగత్తులో ఇంద్రియ వ్యవస్థ. అది ఈ జీవుడికి ఉపాధి యందు ఇంద్రియ వ్యవస్థే. అలాగే ఈ ఉపాధి భిన్నమైనటువంటి వ్యవస్థలో కూడా ఇంద్రియ జ్ఞానం ఉంది. ఇంద్రియ జ్ఞానం ఉంది కనుకనే పంచభూతముల వ్యవస్థ ఈ ఇంద్రియ వ్యవస్థకి బంధుత్వము అని మనం చెప్పాం. కనుక ఈ కల్పనా జగత్తులో ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఆవసాన్యాయచ అని మాట్లాడాం కనుక ఈ జగత్తు గురించి చెబుతూ ఉన్నప్పుడు ఈ కల్పనా జగత్తులో
అది లేక ఉంది అని అనిపించుకునే జగత్తులో సర్వవ్యాపకమైన ఇంద్రియాలు ఆసుషేణములు, సర్వవ్యాపక లక్షణం కలిగిన ఉపాధులు ఆసురథములు. వేగంగా పరిగెత్తే రథము. రథం అంటే శరీరం అని మాట్లాడాం కదూ. అంచేత ఈ శరీరము రథము. అది అందుకని ఈ శరీరములు ఈ ఇంద్రియముల ద్వారా అత్యంత వేగముగా పరిగెడుతూనే ఉంటాయి ఎప్పుడు. అది ఇంకా చక్రము ఇరుసో ఊడిపోతే రథం ఆగిపోతుంది తప్ప అంతవరకు అది పరిగెడుతూనే ఉంటుంది. గుర్రాలు లాగలేకపోతే ఆగిపోతుంది. లాగే గుర్రాలు ఉన్నంతసేపు పరిగెడుతుంది. లాగే గుర్రాలు ఇంద్రియాలు, పరిగెత్తేది ఉపాధి, ఆగుతూనే ఉంటుంది. ఇంకా లాగలేని వ్యవస్థ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? ఆగిపోయింది. ఈ వ్యవస్థ వార్ధక్య వ్యవస్థ. అంతవరకు ఇంకా తిరుగుతూనే ఉంటాం. అది ఇంకా కోరికలు ఉంటూనే ఉంటాయి. వచ్చింది సరిపోదు అని అనిపిస్తూనే ఉంటుంది. రాకపోతే సరిపెట్టుకుంటూనే ఉంటాడు. సరిపెట్టుకున్న వాడికి సరిపోదని ఇబ్బంది ఎందుకు పుడుతోంది? సరిపోకపోతే నీవు ఎలా సరిపెట్టుకోగలుగుతున్నావు అంటే రావట్లేదు కనుక సరిపెట్టుకుంటున్నావు. ఈ సరిపెట్టుకోవడం అనేది స్థిరం చెయ్యి, రాలేదనే దుఃఖం పోతుంది. కనుక ఈ ఇంద్రియములు, ఈ శరీరాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఈ కల్పనా జగత్తులో ఈశ్వర చైతన్యము యొక్క విరాట్ స్వరూపము ఇది. అలాగే మహాభారత యుద్ధం జరిగింది. అందులో సర్వసైన్యాధ్యక్షులు కొంతమంది ఉన్నారు. ఒకవైపు మొదటి నుంచి చివరి వరకు ఒకడే ఉన్నాడు. రెండో వైపు మారుతూ రావాల్సి వచ్చింది. కనుక ఈ సర్వసైన్యాధిపతులైనటువంటి వాళ్ళు ఉన్నారే, అదిగో వాళ్ళ స్వరూపము అయిన పరమాత్మ రుద్రుడు. వాళ్ళు సేనను నడిపిస్తారు. సైన్యాధ్యక్షుడు చేసే పని ఏమిటి? వాడి ఆజ్ఞలను లొంగి సేన నడిచే విధంగా నడిపించడం. ఆ స్వరూపాలు అలాంటివే. ఆ యుద్ధమునందున్న భీష్ముడు, ఆ యుద్ధంలో ఉన్న ద్రోణుడు, ఆ యుద్ధంలో ఉన్న కర్ణుడు, ఇంకొకడు, వాళ్ళు ఆ ఈశ్వర స్వరూపాలే, ఈశ్వర చైతన్యాలే. వాళ్ళు కదులుతున్నారు, సేన కదిలింప చేస్తున్నారు. ఇది జగద్వ్యవహారం అంటే సామాజిక వ్యవస్థలో వ్యవహారం. నమ సూరాయ చ అవభిందతే చ. సూరాయ నమః. యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించేవాని రూపమైన వానికి నమస్కారం. అభినందతే నమః. యుద్ధంలో శత్రువుల్ని భేదించేవాని రూపంగా ఉన్నవానికి నమస్కారం. త్రిపురాసుర సంహారంలో రుద్రస్వరూపం. అలాగే రావణ యుద్ధంలో రావణ సంహారమునందు శ్రీరామస్వరూపం. ఇవన్నీ ఇదిగో ఇలాంటి స్వరూపాలేను. ఈ స్వరూపాలన్నీ రుద్రలీలగా ప్రదర్శింపబడినవే. నమో వర్మిణేచ వరూధినేచ. యుద్ధ ప్రకరణం కదా, దానికి సంబంధించిన ప్రతి విషయం మాట్లాడతారు. మరి వర్మిణే నమః. యుద్ధంలోకి వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? కంచుకం వేసుకుని, కంచుకం అంటే హృదయానికి కట్టి ఉండే ఒక రేకు, అది ఇనుమో ఇత్తడో ఏదోటి అవుతుంది. అది వర్మం. ఆ వర్మని ధరించి వెడుతున్నాడు వాడు. వాడికి నమస్కారం. వాడికి ఎందుకు నమస్కారం అంటే దీని వెనకాల వాడికి వెళ్ళాలి అనే ఉత్సాహమైనటువంటి ఒక శక్తి ఉంది, ఉత్సాహ శక్తి. అది దైవశక్తి. అది అందుకని ఆ శక్తి స్వరూపంగా వాడు ముందు గడుతున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కారం. వరూధినే నమః. వరూధము అంటే సారథికి రక్షణ స్థానమైన స్థానము, రక్షణను కల్పించే స్థానం. రథంలో
సారథికి రక్షణను కల్పించేటటువంటి స్థానం అవుతుంది. దానికి వరూధిని అని పేరు. దాన్నే మంచి గృహం అంటారు. మంచి గృహము కలవానికి నమస్కారం అన్నారు. దీన్ని రథికుడు పై స్థాయిలో ఉంటాడు, సారథి కింద స్థాయిలో ఉంటాడు. ఈ కింద స్థాయిలో ఉన్న దాన్ని నొగలు అంటారు. ఈ నొగలకి ఇప్పుడు మనం ఈ హైటెక్ బస్సులు చూడట్లేదు. హైటెక్ బస్సుల్లో మనం ఎక్కి కూర్చున్న సీటు కింద లోపలంతా గొయ్యే. అవతల దిగి వెనక్కి చూస్తే తెలుస్తుంది. వాడు తలుపు తీస్తాడు, ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది. ఈ సామాన్లన్నీ అందులో వేస్తాడు. అది అలాగే సారథి కూర్చున్న చోట లోపల ఒక గొయ్యి ఉంటుంది, పైన తలుపు ఉంటుంది. ఏదైనా వ్యవస్థలో తేడా వస్తే వాడు గమ్మని అందులో కడతాడు. అది మహాభారత యుద్ధంలో భీముడు కర్ణుడు యుద్ధం చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే మనం కొన్నిటిని పిక్చరైజ్ చేసేసి మెదడులో అట్టే పెడతాం. భీముడు అనగానే ఇంత గెదొచ్చుకొస్తాడని. కానీ సర్వత్రా భీముడు గెదపుచ్చుకు రాడు యుద్ధంలో. ఒక్కొక్కప్పుడు ధనుస్సు పుచ్చుకు యుద్ధానికి వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ స్పెషలైజేషను గదయందు, అర్జునుడికి స్పెషలైజేషను ధనుస్సు యందు. అర్జునుడు కూడా గదా యుద్ధం చేయగలడు, కత్తి యుద్ధం చేయగలడు. అలాగే మిగతా వాళ్ళు నకుల సహదేవుల స్పెషలైజేషను కత్తి యుద్ధం. వాళ్ళు గదా యుద్ధం చేస్తారు, వాళ్ళు ధనుర్యుద్ధం చేస్తారు. అలాగా భీముడు ఆ వేళ ధనుర్యుద్ధం చేసేట. చిత్రం ఏమిటంటే ధనుర్విద్యావేత్తల్లో గొప్పవాళ్లలో ఒకడు అని మనం కర్ణుడు అనుకుంటాం. ఆ వేళ కర్ణుడు భీముడి యొక్క ధనుర్విద్య ముందు తాళలేకపోయాడు. తాళలేకపోయి ఆ సారథి కూర్చున్న చోటని వాడిని తప్పించి ఆ తలుపు తీసి లోపల దాంకున్నాడు. భీముడు తన రథంలోంచి వీడు కనపడకపోతే వాడి రథంలోకి దూకాడు. ఆ దూకినప్పుడు ఏమైందంటే వాడి లోపల తలుపు తీసి వీడిని లోపలికి లాగాడు. లాగి అప్పుడు వాడి గుండెల మీద కూర్చుని నిన్ను చంపుతాను, నువ్వు వెధవి అని వాళ్ళు మాట్లాడు. ఇంత మాత్రం చేత ఆ కర్ణుడిది పరాక్రమం అవుతుందా? భీముడు లాంటి వాడు కర్ణుడి చేతికి చిక్కాడు అంటే కర్ణుడి చేతికి ఇలా చిక్కాడు. అది కనుక పారిపోతున్నట్టు మాయమైనట్టు అనిపించి మళ్ళీ పట్టుకోవడం ధర్మయుద్ధంలో భాగం కాదు. దాన్ని అలాగ దొరికాడు. ఇప్పుడు అలాగా ఉండేటటువంటి చోటు ఉంది చూసామా, దానికి నొగలు గృహం అని పేరు. ఇది వరూధం అంటే. కనుక ఇది కూడా, ఈ స్థానము కూడా ఈశ్వర చైతన్య స్థానం ఇది అన్నారు. ఎంచేత ఎప్పుడైనా ధర్మాధర్మ వ్యవస్థలో రథికుణ్ణో సారథినో రక్షించేటటువంటి వ్యవస్థ. కనుక వర్మిణేచ వరూధినేచ ఇవి రెండు అలాంటివయ్యా అన్నారు. అలాగే వక్షస్థలం మీద వేసుకున్న లోహమయమైన కవచానికి వర్మ అన్నాం కదా, వరూధిని అనే మాటకి ఆ యుద్ధంలోనే ఉపయోగించే ఇంకొక రకమైన పనిముట్టుకు పేరు. ఏమిటా పనిముట్లంటే ఉడుము మొదలైన జంతువుల చర్మాలతోటి చేతులకి కాళ్ళకి తయారు చేసుకున్నటువంటి తొడుగులు. ధనుర్విద్య ఏదో గదాయుద్ధం చేసేవాళ్ళు, యుద్ధానికి బయలుదేరేవాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కట్టుకుని బయలుదేరతాడు. ఇది చర్మంతో ఉంటుంది. ఈ చర్మము
మామూలు అన్ని చర్మాలు కాదు. ఆ చర్మానికి ఒక సాఫ్ట్నెస్ ఉండాలి, అది స్ట్రాంగ్నెస్ ఉండాలి. అది ఉడుము మొదలైన చర్మాలు వాటికి ఉపయోగిస్తాయి. ఆ చర్మాలతో తయారు చేస్తారు, అది తొడుక్కుంటాడు. బాణయుద్ధం చేసేప్పుడు నారి లాగినప్పుడు ఏమవుతుందంటే ఎడం చేత్తో నారి లాగుతాడు, లాగి వదులుతాడు. నారి మళ్ళీ వదిలిపెట్టకపోతే బాణం ఎలా పెడుతుంది? ఈ వదిలిపెట్టుకుని లాగినప్పుడు ఇంతవరకు వచ్చిన నారి వదిలిపెట్టగానే కమ్ముని విపరీతమైన వేగంతో ఈ చర్మాన్ని గీసుకుంటూ పోతుంది. అప్పుడు ఈ చర్మం దెబ్బతినకుండా ఉండడం కోసం కల్పన చేయబడినటువంటి ఈ పనిముట్టు ఇది అందరికీ ఉంటుంది. ఆ నారి లాగి విడిచిన వేగం ఉంది, అది మనం ఇంత వేగం అని చెప్పలేము. ఆ వాడి సామర్థ్యాన్ని బట్టి రామచంద్రమూర్తి బాణం తీయడం, బాణం ధనుస్సు మీద పెట్టడం, బాణం లాగడం, బాణం వదిలిపెట్టడం ఇవేమీ తెలియలేదు, గుచ్చుకుంటే తప్ప. అది కార్యము జరిగితే తప్ప మిగతా కారణాలు ఏమీ కనపడలేదు ఆ కరసంహారంలో. మరి ఆ నారికి వేగం ఎంత? ఆ వేగంతో వెళ్ళినప్పుడు ఈ చెయ్యి ఏమవ్వాలి అసలు? ఇవి అంచేత దీని వ్యవస్థ ఏమనాలా అంటే, ఇప్పుడు వేళకు కూడా ఉంటాయి ఆ తొడుగులు. ఇవాళ గ్లౌజ్ అంటాం కదా, అదే డాక్టర్ గారు చేతికి పెట్టుకున్న గ్లౌజ్తో సహా డాక్టర్ గారే. గ్లౌజు వేరు, డాక్టర్ గారు వేరు కాదు. ఆపరేషన్ థియేటర్లోకి వచ్చినప్పుడు ఆయన వేసుకున్న చొక్కా, ఆయన చేతితో తెచ్చుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఆయనకు చేతుల్లో తొడుక్కున్నటువంటి గ్లౌజెస్, ఆయన కూడా తెచ్చుకున్నటువంటి మనిషి, ఈ మొత్తం వ్యవహారం అంతా కలిపి డాక్టర్ గారు. అది ఈ మొత్తం వ్యవహారం అంతా కలిపి డాక్టర్ గారు అవుతాడు. అంతే తప్ప అది వేరు డాక్టర్ గారు వేరు, ఇది వేరు డాక్టర్ గారు వేరు అవడం, ఇవి ఏమీ లేనటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. డాక్టర్ గారు మన మీటింగ్కి వచ్చి కూర్చుంటారు. అది అప్పుడు మాట వరుసకు డాక్టర్ గారు కానీ డాక్టర్ గారు కాదు. వ్యవస్థ కనుక యజ్ఞమయో విష్ణు అన్నాం కదూ. ఆ విష్ణు స్వరూపం ఎలాంటిదో డాక్టర్ గారి థియేటర్లో డాక్టర్ గారి స్వరూపం కూడా అంతే. అక్కడ ఏ చిన్న పరికరమైనా డాక్టర్ గారే అవుతాడు. అందుకని ఈ గ్లౌజెస్ రుద్రస్వరూపమే, ఈ కవచము రుద్రస్వరూపమే, ఆ ఉపాధి రుద్రస్వరూపమే, అంతర్గత జీవుడు రుద్రస్వరూపమే. ఈ సర్వచైతన్యము ఒక్కటే. అది జ్ఞాన అజ్ఞాన వ్యవస్థల్లో వీటి భేదం జీవ సంస్కారాన్ని బట్టి ఉంటుంది తప్ప ఈశ్వర వ్యవస్థలో ఉండదు. నమో వర్మిణే చ వరూధినే చ, నమో బిల్మినే చ కవచినే చ. బిల్మినే నమః, బిలము కలది. బిల్మి శిరః కవచం, కిరీటాలు. కిరీటాలంటే ఇంతంత ఎత్తు, దాని నిండా ఇవి ఉండవు. పైగా అందరికి ఎవడు పెడితే వాడికి నాటకాలు వచ్చాక అందరికీ కిరీటాలే. కిరీటాలు ఉండవు. మహారాజు చక్రవర్తి కూర్చున్నాడా, ఆయనకే కిరీటం ఉంటుంది. రాజపుత్రులకి కిరీట వ్యవస్థ లాంటిది ఒకటి ఇలా తగిలించుకునేది ఉంటుంది అంతే. సేనా వ్యవస్థలో కిరీటాలే ఉండవు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు సైనికుడు కిరీటం వేరు, దాని లోహం వేరు. రథికుడు కిరీటం వేరు, దాని లోహం వేరు. అలాగే ఆ రాజు కిరీటం వేరు, దాని లోహం వేరు. అలా ఉంటుంది. అందుకని ఇది కిరీటం ఇలా తగిలించుకుంటాం కదూ, ముకుటం
అని. మగుటం అనే మాట కుంపట అని అర్థం, కిరీటం అని అర్థం, రెండు ఒకటే. కిరీటాన్ని తిరగేస్తే దాని మీద గిన్నెట్టుకుని వంట వండుకోవచ్చు. కుంపటిని తిరిగేసి నెత్తిమీ పెట్టుకుంటే కిరీటం లాగా ఉంటుంది. అందుకని రెండు ఒకటే అన్నారు. రాజు నెత్తి మీద కిరీటం, రాజు నెత్తి మీద కుంపటి. మనం కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఈ నెత్తిమీ కుంపట్లా తయారైందని. అంటే చూడడానికి బాగుంటుంది, భరించడానికి బాగుంటుంది. అది కనుక బిల్మినేచ, ఇది శిరఃకవచం, దాని స్వరూపమైన వాడు. వారు అయ్యి ఏం చేస్తాడు? తలను కాస్తా. అది ఇదేమిటి ఇప్పుడు మనకి హెల్మెట్, అది బిల్మి హెల్మి రెండు ఒకటే. బిల్మి అనే మాట లాటిన్లో హెల్మి అయింది. బాగా అవడానికి ఒక అవకాశాలు ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకు వచ్చింది. రూట్ ఉంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా 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 3 చోటకు పోయింది దాన్ని. అంచేత హెల్మెట్ ఎలాంటిదో ఈవేళ హెల్మెట్ ఉండి యాక్సిడెంట్ అయింది, ఏదో బయటపడ్డాడు, అది ఉంది కనుక తల కాసింది అని. ఇప్పుడు ఆ హెల్మెట్ దైవం అవునా కాదా? కనుక నమో బిల్మినేచ కవచినే నమః. దేహరక్షణ చేసేది కవచం, దానికి నమస్కారము అన్నారు. అలాగే బిల్మి అంటే భస్మపాత్ర అని కూడా అర్థం. నిరుక్తము ఈ అర్థాన్ని చెప్పింది. బిల్మం భాజనం అని. పరమేశ్వరుడు చేత్తో పుచ్చుకున్నటువంటి పాత్ర, అది భస్మపాత్ర. ఏదో చేతిలో పెట్టుకుంటాడు, దాంతో అడుక్కుంటాడు, మనం పెట్టిందల్లా తింటాడు, ఏదో అనుకుంటూ ఉంటాం. కాదు, అది భస్మపాత్ర. ఏం చేత? ఆయన ఎక్కడ తిరుగుతాడు? శ్మశానములందు తిరిగి ఏం చేస్తాడు అంటే ప్రతి చితాభస్మాన్ని అందులో పెట్టుకుంటాడు. ఎప్పుడు పెట్టుకుంటాడు? ఆ ఉపాధి అదృష్టాన్ని బట్టి. అది ఆ ఉపాధి యొక్క అదృష్టాన్ని బట్టి అందులో పెట్టుకుంటాడు. జీవుడు జీవోపాధి. రామకృష్ణ పరమహంస గారు ఓ మాట చెప్పారు ఒకసారి. అంటే ఉపాధి అంతర్గత చైతన్యము జీవుడు, వీళ్ళిద్దరి స్వరూపాలు ఎలా ఉంటాయో మాట్లాడటం కోసం. ఒక సన్యాసి ఓ ఊరు వచ్చి, ఆ ఊళ్ళో పెద్ద దేవాలయం, ఆ దేవాలయం దగ్గర ఏదో ఒక కళ్యాణ మండపం లాంటిది ఏదో ఉంటుంది కదా, ఆయన అందులో కూర్చునేవాడు, అక్కడే పడుకునేవాడు. రోజు ప్రతిరోజు సాయంకాలం ఉదయమును దేవతాభోగం అని ఒకటి ఉంటుంది. దేవభోగము, రాజభోగము అని. రాజోపచార, దైవోపచార, భక్త్యోపచార అని మనం అంటూ ఉంటాం కదా. ఒకటిది ఏమీ చేయము, కానీ అన్నీ ఏకరు పెడతాం అంతే. గణపతి పూజ చేసాం, అంతా అయింది, నైవేద్యం పెట్టేశాం, ఛత్రం ధారయామి, ఇంకా గొడుగేసుకో, బయలుదేరని అర్థం దానికి. అది అప్పుడు ఏం బయలుదేరేవాడికి ఏం చేస్తారు? వీడ్కోలు. స్వాగతం ఎలాంటిదో వీడ్కోలు కూడా అలాంటిదేగా. అంచేత అప్పుడు రాజోపచారాలు చేస్తారు. రాజోపచారాలు ఏమిటి? ఏదో సంగీతాలు వినిపించడం, మరొకటి అలాగ భక్త్యోపచారాలు. మళ్ళీ వెళుతున్న ఆయనకి ఏదో దారిలో ఆకలిస్తే ఉంటుంది, అట్టే పెట్టండి అని ఏదో 2 పళ్ళు ఇవ్వడం, ఇంకోటి ఇలాగ
మనం ఏ దేవుడు పూజ చేసినా జట్ట చివరిని ఈ వాక్యం మనం బ్రహ్మగారు అనేసుకుంటాడు మన తరఫున అన్నిటి. అంచేత మనం ఆయనకు డబ్బులు ఇస్తే సరిపోతుంది. కనుక అలాగా ఆ దేవుడికి దేవ ఉపచారాలు ప్రాతకాలంలోనూ సాయంకాలం చేస్తారు. అలా చేసేటప్పుడు ఒక వేశ్య అక్కడ నాట్యం చేస్తుంది ప్రతిరోజు. ఆవిడ ఇక్కడ ఉంది, ఈయన అక్కడ ఉన్నాడు. ఈయన కూడా నాట్యం చూస్తూ ఉండేవాడు. ఆ సమయానికి ఆవిడ ఈ స్వామివారిని చూస్తూ ఉండేది. ఆవిడ నాట్యం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయేది. ఇంటికి వెళ్ళిపోగానే కూడా ఎవడో పోయేవాడు. ఆవిడ ఏడుస్తూ ఉండేది. ఈ దిక్కుమాలిన వ్యవస్థ నాకు ఇలా చచ్చింది అని చెప్పి పాపం ఏడుస్తూ వాడిని అంగీకరించడం ఏదో చేయడం చేస్తూ ఉండేది. నాకంటే ఆ కళ్యాణ మండపంలో కూర్చున్న స్వాములు వారు ఎంత అదృష్టవంతుడు, ఆయన సర్వమును విడిచిపెట్టి భగవద్ధ్యానమందు కూర్చున్నాడు అనుకుంటూ ఉండేది. పాపం రోజు అలా అనుకునేది. ఈయనేమనుకునేవాడంటే అది ఎంత అదృష్టవంతురాలు, ఇక్కడేమో దానికి గొప్పగా సత్కారము, అలాగే దానికి గొప్ప వ్యవస్థ, ఇలాంటి దానితోటి భోగం కలిగితే ఎంత బాగుండును అని రోజు ఈయన దాన్ని చూసి అనుకుంటూ ఉండేవాడు. ఇందులో ఉండగా ఓసారి స్వాములవారు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమైందంటే ఊళ్ళో వాళ్ళందరూ అయ్యో స్వాములవారు చచ్చిపోయాడు అనకూడదు, సమాధి పొందారు అనాలి అని చెప్పి స్వాములవారు సమాధులయ్యారు అని చెప్పి మహావైభవంగా ఆ శరీరాన్ని ఊరేగింపు చేసి వైభవంగా తీసుకెళ్ళి మహానదిలో ఎక్కడో కలిపారు. ఈ స్వాములవారు ఎప్పుడైతే ఈ ఉపాధి నుంచి బయటపడ్డాడో యమకింకర్లు వచ్చారు. దా నీతో పనులు మాట్లాడు, మోసుకుపోతున్నాడు. సరిగ్గా ఆ వ్యవస్థలోనే అది కూడా ఇంట్లో పోయింది. పోతే ఊళ్ళో వాళ్ళందరూ ప్రథమం వేశ్యాముండ అడ్డమైన వాళ్ళతో తిరిగేది, చచ్చింది, కొంప ములిగిందేం లేదు అని దాని శరీరాన్ని అలాగే వదిలేస్తే చుట్టుపట్ల వాళ్ళే బాధపడతారు కనుక అందుకని మనం చచ్చిపోతే ఈ శరీరాన్ని దహనం చేయడానికి ఒక కొడుకు అవసరం ఏమక్కర్లేదు, పక్కవాడు చేసేస్తాడు, వాడు భరించలేడు దీన్ని. అందుకని ఏదోటి చేసేస్తాడు దీన్ని, ఊరికి అనుకోవడం తప్ప. అందుకని జట్ట చివరికి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కప్పెట్టాను. అలా తిట్టుకుంటూ వెళ్ళాడు. ఈడ్చుకెళ్ళేవాడు కూడా ఈడ్చుకెళ్ళి కప్పెట్టాడు. ఆవిడ ఎప్పుడైతే ఉపాధి నుంచి బయటకు వచ్చిందో ఆవిడ కోసం విష్ణుదూతలు వచ్చారు. అమ్మారా నేను స్వామి తీసుకురమ్మన్నారు. ఈ మాట చెప్పి పరమహంస వారు ఏమన్నారంటే, ఉపాధి దోషం చేసినప్పుడు ఉపాధి శిక్షను అనుభవించింది. వేశ్య ఉపాధి దోషం చేసింది, వేశ్య జీవుడు దోషం చేయలేదు, వాడు పవిత్రుడు. అంచేత దోషం చేసిన ఉపాధి దాని కర్మని అది అనుభవించింది. ఇక్కడ స్వాములారు ఉపాధి చాలా పవిత్రంగా ఉంది, జీవుడు దుర్మార్గుడు. అంచేత ఉపాధికి కావలసిన గౌరవం లభించింది, జీవత్వంలో వాడు పొందవలసిన నరకాన్ని వాడు పొందుతాడు. అందుకని ఏదో ఈ వేషం వేశారు కదా అని వేషాన్ని బట్టి మనం నిర్ణయం చేయలేము. మరి లోపల అనేదాన్ని కూడా నిర్ణయం చేయలేం కనుక ఏదో రాజీ పడ్డాం అటు ఇటు అంతే. కనుక పరమేశ్వరుడు ఇదంతా మహాశ్మశానం, శ్మశానం అంటే ఎక్కడో ఉంటుంది అనుకున్నవాడు అజ్ఞాని. ఈ సృష్టి, ఈ భువనం అంతా శ్మశానం. ఇది అది
అంచేత రుద్రుడు ఇక్కడ సంచరిస్తాడు. ఆయన సంచరించిన శ్మశానంలో ఉంటాడు అంటే శ్మశానంలో ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళు ఉండరు అంతే. అది దాని అర్థం. శ్మశానంలో తక్కిన ఉపాధులు ఉండవు, ఆయన ఉపాధి ఎప్పుడూ ఉంటుంది. అది కనుక ఈ సర్వసృష్టి కూడా శ్మశానం. ఈ విశ్వానికి మహాశ్మశానం అనే పేరు. పరమేశ్వరుడు సర్వత్రా సంచరిస్తాడు. ఆ సంచరించినప్పుడు ఇందాక చెప్పానే, ఉపాధి చేసుకున్న సుకృతాన్ని అనుసరించి ఆ చితాభస్మాన్ని అందులో వేస్తాడు. అది ఆ చితాభస్మం వేశ్య ఉపాధిది అవ్వచ్చు, స్వాములారి ఉపాధిది అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకని నిరుక్తి ఆ మాట. నిరుక్తి అంటే వేదానికి అర్థం చెప్పేటటువంటి శాస్త్ర వ్యవస్థ. అందుకని బిల్మం అంటే భాజనం అయ్యా అన్నారు. అలాగే ఉపాసనా వ్యవస్థలో కూడా దానికి ఒక నిర్ణయం మాట్లాడారు. బిల్మం అంటే జపవేళ చేసేటటువంటి అంగన్యాస కరన్యాసములు. దీనికి బిల్మం అని పేరు. ఏం చేత? ఈ వేళ్ళు రక్షింపబడ్డాయి. దేని చేత? ఆ మంత్రము యొక్క ఏకభాగం చేత. తత్సవితు అన్నాం. ఈ అంగుష్టము రక్షింపబడింది, పవిత్రమైంది దీని చేత. అందుకని ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటటువంటి వ్యవస్థ చేత ఈ ఇంద్రియములు, ఈ కర్మేంద్రియములు రక్షింపబడుతున్నాయి కదా, అందుచేత వీటికి బిల్మములని పేరు అంటారు. అలాగే కవచం అంటే శరీరంలో జ్యోతిర్మయంగా ఉండి అరిష్టములను తొలగించేటటువంటి ఈశ్వర సంబంధమైన, నారాయణ సంబంధమైన, గణేశ సంబంధమైన ఏదో ఒకటి అయిన కవచములు. కవచం ఉంటుంది కదా, కవచం అని ధ్యాన వ్యవస్థలో ఉన్నాయి కదా. ఏదో ఆ అమ్మవారిని అయితే అమ్మవారి కవచము మంత్ర జపం తర్వాత ఆ కవచ ధారణ చేస్తారు. అది ఇప్పుడు ఆ కవచము జ్యోతిర్మయంగా ఈ లోపల ఉండేటటువంటి జీవుణ్ణి సంరక్షిస్తుంది. అందుకని అలాంటి కవచములు జపవేళలో అది కవచము, ఇది బిల్మం అని ఈ మంత్రానికి జప సంబంధమైన ఒక అర్థ నిర్ణయం కూడా చేశారు. కనుక నమో బిల్మినేచ కవచనేచ. ఇంకో 3-4 మంత్రాలు ఉంటాయి, వాటిని రేపు పూర్తి చేసి ఈ అనువాకం పూర్తి చేస్తాం. స్వస్తి.